సో ఈరోజు మరి ఈ హిందూ దేవాలయ నిర్మాణం ఇస్లామిక్ రాజ్యంలో మరి మీరు అన్నట్లుగా ఇందాక వారు కూడా అన్నారు, అభివృద్ధి చెందిన వాళ్లను చూసుకుంటూ అభివృద్ధి చెందే వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు, అలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఎవల్యూషన్ జరుగుతుంది అని. సో ఈరోజు మన యొక్క గొప్ప సిద్ధాంతాలు, మన ధర్మం, వీటన్నింటినీ కూడా ఇందాక మీరన్న యాక్సెప్టెన్స్, వీటన్నింటినీ ఇప్పుడు ప్రపంచం నేర్చుకుంటోంది. సో వాళ్ళందరూ కూడా సహనంని నేర్చుకునే పరిస్థితి, అందరినీ గౌరవించే పరిస్థితి, అందరి ధర్మాలను గౌరవించే పరిస్థితి. నిజానికి కూడా విగ్రహారాధన అంటేనే పడని వాళ్ళు ఈరోజు అక్కడ ఒక దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు అనేది మామూలు విషయం అయితే కాదు. ఇది నిజంగా భారత్కు ఎలాంటి గొప్ప తరుణం, ఎలాంటి భవిష్యత్ తరుణం అని అనాలి. నిన్నటి ఈవెంట్ ఏదైతుందో ఇది లెసన్స్ టు ది వరల్డ్ అని అంటాను. ఇది మొత్తం గ్లోబల్ లెసన్స్ ఆర్ బీయింగ్ టాట్ ఫ్రమ్ ఇండియా. భారతే గ్లోబల్ లెసన్స్ తీసుకుంటుంది. మనం అంటాం కదండి మాట, వసుదైక కుటుంబకం, గ్లోబ్ ఈజ్ ఏ ఫ్యామిలీ అనేది ఊరికే నానుడి కాదు, ఊరికే మనం అనుకునే మాట కాదు. ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా ఆ మెసేజ్ ని తీసుకొని వెళ్తున్నాం. మొన్న చెప్పిన ఏదైతే సమ్మిట్, G20 సమ్మిట్ లో కూడా మనం ఇచ్చిన సందేశం అదే, ఏది వసుదైక కుటుంబం. కొత్తగా విన్నారు వాళ్ళంతా కూడా, వచ్చినటువంటి నాయకులంతా కూడా. అందుకే ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే. ఒకటేమో మనము అతిథులను గౌరవిస్తున్నాము, అతిథి దేవోభవ అని చెప్తున్నాము. అలా గౌరవించడం కారణంగా మనకు ఆతిథ్యం లభిస్తుంది. రాజు గారు, మనకు ఎంత గొప్ప ఆతిథ్యం లభిస్తుంది. మన ప్రైమ్ మినిస్టర్ ను ప్రపంచం వేణోలా పొగుడుతా ఉంది. బుర్జ్ ఖలీఫా పైన ఈరోజు త్రివర్ణ పతాకము ఇవి లైటింగ్ చేసేసి మొత్తం దుబాయ్ అంతా కూడా మన ప్రైమ్ మినిస్టర్ వెల్కమ్ చేస్తుంటే, గౌరవ అతిథి ప్రైమ్ మినిస్టర్ మోడీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెల్కమ్ అని చెప్పేసి బుర్జ్ ఖలీఫా దగదగలు ఆడిపోతా ఉంటే నీకు అంతకన్నా గర్వకారణం ఏముంటదండి? మనం వచ్చిన అతిథులను అతిథి దేవోభవ అని గౌరవించడం చేశాము. దాని కారణంగా ఈరోజు మనల్ని, మన ప్రైమ్ మినిస్టర్ ను, మన దేశాన్ని, మన యొక్క జీవన విధానాన్ని ప్రపంచము యాక్సెప్ట్ చేస్తుంది మెల్లమెల్లగా. కనుక ఇట్స్ నాట్ ఏ సింపుల్ రిలీజియస్ ఈవెంట్ కానే కాదండి. ఇది ఒక సింపుల్ రిలీజియస్ ఈవెంట్ కాదు. వీఆర్ టేకింగ్ ఎ బిగ్ మెసేజ్ టు ది గ్లోబల్ కమ్యూనిటీ. మామూలు విషయం కాదు ఇది. మనకు మోడీకి లభించినటువంటి గౌరవం కాదు ఇది. ఇది భారత్ కు లభించినటువంటి, మన సంస్కృతి, మన సభ్యతకు లభించినటువంటి గౌరవం ఇది. అలాగే మోడీ గారు కూడా అక్కడి యొక్క రాజును, లేకపోతే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ కూడా అలాగే వేణోళ్ళ పొగిడాడు. వారి యొక్క అకామిడేటివ్నెస్ ఏదైతే ఉందో ఆ నేచర్ ను ప్రశంసించారు. అలా ప్రశంసించడం కూడా వాళ్ళకు ఆ విధంగా ఆయన గొప్ప లక్షణం అన్నట్టు, వాళ్ళతో కలిసిపోవడము. కనుక మేము అయోధ్యలో రాముడి కట్టిన ఆనందాన్ని తిరిగి ఇక్కడ అలాంటి ఆనందాన్ని పొందుతున్నాము అని అరబ్ దేశాల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రకటిస్తాడండి. ఎంత అద్భుతము. కనుక ఇది ఏమంటున్నామంటే, నేను 1-to-1 ఏదైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ప్రైమ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్స్ వాళ్ళ లెవెల్లో, ఇవి మన యొక్క విదేశీ నీతిని, విదేశీ యొక్క దీన్ని మార్చేస్తా ఉంది. మనము ఇప్పుడు వైడ్లీ యాక్సెప్టబుల్ కంట్రీగా మారుతున్నాం. ఏ ఒక్కరు కూడా వద్దు అని అనడం లేదు. ఇక్కడ రష్యన్ గ్రూప్ కానీ, అక్కడ అమెరికన్ గ్రూప్ కానీ అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి స్థితిలో ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంటే ఈ దేశం ఆ దేశం, రెండు దేశాలతో మన ఒప్పందాలు నడుస్తూ ఉంటాయి. అలాంటి ఒక మారిన పరిస్థితుల్లో మనం, మీరు మోడీ గారు చెప్పే ప్రత్యేకత, అరబ్ లాంగ్వేజ్ కు భారతీయ భాషలకు ఉన్న సంబంధాన్ని కూడా వారు ముడివేశారు. ఆ విధంగా కల్చరల్ టైఅప్ అంటాం, సాంస్కృతికమైన బంధాలను ఆయన పెనవేస్తా ఉన్నాడు. మెల్లమెల్లగా బంధాన్ని పెంచుతా ఉన్నాడు. మీరు స్ట్రేంజర్ గా ఉండిపోతామండి రాజుగారు. మీరు ఇప్పుడు ఉదాహరణకు ఏమవుతుంది అక్కడ దేవాలయం లేకపోతే అని మీరు అనుకుంటారు. అరబీస్ వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ అవన్నీ మీరు చూస్తుంటారు, తెల్లగా ఇవి చేస్తారు. మజీద్ అక్కడ అన్ని కూడా మాస్కులు ఉంటాయి, అరబులు ఉంటారు. అక్కడక్కడ హిందువులు ఉద్యోగం చేసుకోవడానికి దానికో అక్కడ సుమారుగా 6 లక్షలు 8 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనుకుందాం. వాళ్ళకి అక్కడ టెంపుల్స్ లేవు, ఏమీ లేవు అని అనుకుందాం. వాళ్ళకి ఆ ప్రాక్టీస్ ఉండదు, దేవాలయాన్ని యాక్సెప్ట్ చేసే ప్రాక్టీస్ ఉండదు, ఒక చర్చిని యాక్సెప్ట్ చేసే ప్రాక్టీస్ ఉండదు. కనుక నేనేమంటున్నా అంటే, సహజీవనం అంటే ఏంది? యాక్సెప్ట్ చేయడం. ఇది ఒక మాస్క్ ను యాక్సెప్ట్ చేయడం, అక్కడ వాళ్ళ ప్రార్థనలు మనం యాక్సెప్ట్ చేయడం, అక్కడ మైక్ పెట్టి వాళ్ళు అరిచినా పర్వాలేదు, సహనంతో దాన్ని యాక్సెప్ట్ చేయడం. అలాగే ఇక్కడ హిందూ జీవన విధానం, హిందూ దేవాలయాలను యాక్సెప్ట్, ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ఎంత జరిగితే
అంత ఎనిమిటీ తగ్గుతుంది, ప్రజల మధ్య ఎనిమిటీ తగ్గుతుంది, విశ్వసనీయత పెరుగుతా ఉంది. ఇది మోడీ గారు చేస్తున్నటువంటి ఒక పెద్ద, నిన్న ఆయన మాట్లాడుతూ ఓ మాట అన్నాడు, అరబ్ ఎమిరేట్స్ ఎన్ని ఉంటాయండి? 7 ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు అమర్ కూడా చెప్పారు. కనుక ఇక్కడ మన దేవాలయాన్ని కూడా 7 శిఖరాలు, 7 గోపురాలను, వాటి 7 ఎమిరేట్స్ తో ఆయన పోలుస్తూ చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏదైతే వాళ్ళని ఆకట్టుకున్నాయి. కనుక మన గోపురాలకు వాళ్ళ ఎమిరేట్స్ కున్న సంబంధానిగా ఆయన చూపించాడు ఆ విధంగా. ఆ ప్రెజెంటేషన్ కూడా అలాగే స్వామినారాయణ టెంపుల్స్ ఏవైతే ప్రపంచమంతా ఉన్నటువంటి టెంపుల్స్ అండి, అన్నిట్లో 1200 టెంపుల్స్ లో ఒకేసారి హారతి, గ్లోబల్ హారతి అంటాం దీన్ని, ఒకేసారి హారతి ఇచ్చారు. ఎప్పుడైతే మోడీ గారు ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తూ హారతి ఇచ్చారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు, మన యొక్క విఐపీస్ ఇండియా నుంచి, శంకర్ మహాదేవన్ లాంటి బాలీవుడ్ సింగర్స్, యాక్టర్స్, వీళ్ళందరూ కూడా వెళ్ళి దాన్ని దర్శించారు. ఆ విధంగా కమ్యూనిటీస్ కనెక్టివిటీ అంటాం, కమ్యూనిటీ, అరబ్ కమ్యూనిటీ అండ్ ఇండియన్ కమ్యూనిటీస్ మధ్యలో ఇప్పుడు చాలా మంది కేరళ నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు, తమిళనాడు నుంచి వెళ్ళేవాళ్ళు. మోడీ గారు ఎందుకు మలయాళంలో మాట్లాడారండి? మెజారిటీ పీపుల్ అక్కడ మలయాళీస్ ఉన్నారు, వాళ్ళు బాగా కలిసిపోతున్నారు, వాళ్ళతో కలిసి ఉండగలుగుతున్నారు. కానీ ప్రభుత్వం చొరవ కారణంగా ఈరోజు ఈ కమ్యూనిటీస్ మధ్య కనెక్టివిటీ పెరుగుతా ఉంది, ఒక స్నేహ భావం ఏర్పడతా ఉంది. కనుక ఇది కేవలం దేవాలయం, ఇది కేవలం హిందువులు పూజలు చేసుకోవడానికి ఒక ప్లేస్ లేదు కనుక ఒక ప్లేస్ ప్రొవైడ్ చేశాడు మోడీ. నో, అంతవరకే చూడొద్దు, దీన్ని ఇది చూడాలి. కనుక మీరు చిన్నగా ఇక్కడ మైనారిటీలకు రక్షణ లేదు, ఇక్కడ ఇది లేదు అని పొలిటికల్ టాక్ అంటాం దాన్ని, పొలిటికల్ దీన్ని చేయడం తప్పితే వేరే ఉద్దేశం కాదు. బ్రాడ్ మైండ్ తో మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు. మైనారిటీ అనే పదమే సంకుచిత మనస్తత్వం. రిపీటెడ్ గా మీరు మైనారిటీ, వాట్ ఈస్ మైనారిటీ అండి? నాకు అర్థం కాదు. ముస్లింలు మైనారిటీ అండి భారతదేశంలో, ప్రపంచంలో అనేక దేశాల కన్నా ఎక్కువ జనాభా ముస్లింలు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు, అనేక దేశాల కన్నా, రాష్ట్రం కాదు నేను చెప్పే. మరి ఇంత జనాభా ఉన్న మనుషులను మైనారిటీ అని ఎట్లా మాట్లాడతారు మీరు? మైనారిటీ అంటేనే భారతదేశంలో ముస్లిం అనే అర్థం వస్తుంది. పార్సీలు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళ శాతం ఎంత? 0.00 ఉంటుందండి. జైనులు ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కదా మైనారిటీ అంటే. అతి చిన్న కమ్యూనిటీస్ కదా, హ్యాపీగా ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు కదా, ఏం ప్రాబ్లం ఉందండి? వాళ్ళకి లేని ప్రాబ్లం మీకెందుకు ఉంది? ఇంత జనాభా ఉంది, కాదు మీరే ప్రాబ్లం. నేను అంటున్నా, మీకు ప్రాబ్లం కాదు, మీరే ప్రాబ్లం ఈ దేశంలో. మీరు మారాలి, మీరు అకామిడేటివ్ గా ఉండాలి, కలిసి జీవించడం నేర్చుకోవాలి. భారతీయులకు జరిగిన ఇన్వేడర్స్ చేసినటువంటి దాడులు అవి ఏవి, ఇప్పుడు ఈ దేవాలయాల గురించి ఏవైతే మాట్లాడుతున్నామో అవన్నీ కూడా విదేశస్తుడు, విదేశీ దుర్మార్గులు చేసినటువంటి దాడిని మీరు ఎందుకు ఓన్ చేసుకున్నారు? బాబర్ను, ఔరంగజేబును మీరు ఎట్లా ఓన్ చేసుకుంటారు? వాళ్ళు మన దేవాలయాలను విధ్వంసం ఎందుకు చేశారు? ఎందుకంటే ఒక కల్చరల్ గా మనం స్లేవరీగా మారాలని. కనుక ఒక సాంస్కృతిక, ప్రపంచంలో ఇటువంటివి చాలా జరిగినాయి, అన్ని దేశాలు మర్చిపోయినాయి, వాళ్ళు మర్చిపోయి వాళ్ళ కల్చర్ను కూడా పోగొట్టుకున్నారు. పెద్ద పెద్ద నాగరికత దేశాలు అని అంటున్నాం కదా, బాబిలోనియా, అబిలోనియా, అన్ని వాటి సంస్కృతి పోయింది. ఒక్క హిందువుగా ఇంకా 500 కాదు, ఇంకా 5000 సంవత్సరాలైనా రాముడిని వదులుకోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ కల్చరల్ ప్రైడ్ అయితే ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తామంటే కుదరదు అది. కనుక అది కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీ అయినా, అట్ ది కాస్ట్ ఆఫ్ హిందూ సెంటిమెంట్స్ మీరు ఇక్కడ మైనారిటీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మొన్న మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పారు, భారతదేశంలో ప్రజలు 4 రకాలు నా దృష్టిలో అని చెప్పేసి, యువత, మహిళ, పేదలు, లేదా రైతులు, వీళ్ళే. ఇందులో అందరు ఉన్నారండి, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది విభజన, ఇంక్లూజివ్ అంటాం, అందరినీ కలుపుకుపోయేటువంటి విభజనకి. యువత అభివృద్ధి చెందితే ముస్లిం అభివృద్ధి చెందినట్టే, లేకపోతే ఒక మహిళ అభివృద్ధి చెందితే ముస్లింలు అభివృద్ధి చెందినట్టే. ఎందుకు ఈ విభజన? మనుషులను వాళ్ళ యొక్క మతాలతో వీటితో ఆడుకోవడం. కనుక మైనారిటీ అనే పదమే మోస్ట్ మిస్యూజ్డ్ వర్డ్ ఏదైనా ఉంది భారతదేశంలో అని అంటే అది మైనారిటీ అనే పదమే. మైనారిటీ డెఫినేషన్ చెప్పండి నాకు. మైనారిటీ అంటే ఎప్పుడంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నామంటే, స్కూల్ ఉంది, మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది, అక్కడ గ్రామాల నుంచి పిల్లలు ఎవరైనా చదువుకోవడానికి వస్తే, ఈ హైదరాబాదీ పిల్లలు, హైఫై పిల్లలు ఉంటారు కనుక గ్రామాల నుంచి వచ్చిన వాడు మైనారిటీ అవుతాడు. నేను పట్టణవాసులం కనుక వీళ్ళందరూ మెజారిటీ 90% పట్టణవాసులు ఉంటారు, ఒక 5% గ్రామీణ వాసులు వస్తే
వాడిని ఏం చేస్తారంటే ఒక చిన్న తెలియని ఒక అవహేళన అవి చేస్తూ ఉంటారు, వాడు అవమానానికి గురవుతాడు. వాడిని ప్రొటెక్ట్ చేయాలి, వాడి ఫీలింగ్స్ ను ప్రొటెక్ట్ చేయాలి, వానికి ధైర్యం ఇవ్వాలి. అవును. దీన్ని మైనారిటీ అంటామండి, దీన్ని మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటామండి. ఒకే కమ్యూనిటీ ఎక్కువ మంది ఉన్నప్పుడు చిన్న నంబర్ ఉన్నవాడు మార్జిన్ అంటే ఒక గోడకు నొక్కేస్తాం వాడిని. అవును. అది జరగకుండా చూడాలి. అవును. కనుక ఇదే ఎవరిని గోడకు నెట్టేస్తున్నారు చెప్పండి? ముస్లింలు హిందువులను నెట్టేస్తున్నారా, హిందువులు ముస్లింలు నెట్టేస్తున్నారా? రెండో మాట అడుగుతాను, ఏది మైనారిటీ? కాశ్మీర్ లో హిందువులు మైనారిటీ, మరి చట్టంలో ఎక్కడ ఉంది చెప్పండి? కనుక నార్త్ ఈస్ట్ లో హిందువులు మైనారిటీ, క్రైస్తవులు మెజారిటీ. అక్కడ కూడా క్రైస్తవులు మైనారిటీ అంటారు ఏంటి? అదేంటి మైనారిటీ మీనింగే తేడా ఉందే. కనుక ఈ యొక్క నాన్ సెన్సికల్ టాక్ ఇదంతా కూడా దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఇట్. మైనారిటీ మెజారిటీ పదమే అది దుర్మార్గమైనటువంటి పదము, ప్రజలను విడదీసేటువంటి పదము. ఇప్పుడు మనము ఈ గుణపాఠాలు నేర్చుకోవాలి. మోడీ ప్రపంచానికే నేర్పించేటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం. భారత్ ఉంది ప్రపంచాన్ని కలుపుకుపోయే మూడ్లో మనం ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.